ఏదో ఏమో మట్టిపోతున్నాయి అనుకో, ఎందుకు తట్టుకోలేకపోతున్నాం అనుకో. ఈ పండుగ ఎప్పుడు తయారు కాదు, నాకు వచ్చింది చేయను. ఈ ఘోరం చూడలేకపోతున్నాను. ఏ టీవీ ఛానల్ పెట్టినా సరే ఆ హత్యలు అంటారు, ఈ మానబంధాలు అంటారు, ఆ అత్యాచారాలు అంటారు, ఈ బాంబు పేర్లు అంటారు. బాబు ఇవన్నీ చూస్తే తట్టుకోలేకపోతున్నాను. ఏసయ్యా ఈ ఘోరాలన్నీ చూస్తే తట్టుకోలేకపోతున్నానయ్యా. ఏసయ్యా నేను ఇక్కడికి వచ్చేస్తాను ప్రభా. ఏసయ్యా నన్ను నీతో పాటు తీసుకెళ్ళయ్యా, నన్ను నీతో పాటు తీసుకెళ్తాండి, తీసుకెళ్ళండి ప్రభా. తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఏంటి ఇది నా ఇంటేనా? నా ఇంట్లో చూస్తే ఆ మూల చెత్త ఉంటుంది, ఈ మూల చూస్తే చీపురు ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉంటాయి. ఇది నా ఇల్లు కాదే బాబోయ్. ఏంటి ఇంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది. నా చెట్లో బాగా చెప్తూ ఉంటారు పల్లవుల గురించి. నేను పల్లవులో బాబోయ్ నేను పల్లవుగా చూసేసాను. ఎంత సంతోషంగా ఉంది, నేను ఎంత ఆనందంగా ఉంది. పల్లవుగా చూసేసాను. నా సంతోషానికి హద్దులు లేకుండా బాబోయ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. అమ్మలు వెళ్ళండి ఇవేనా ఒకటి అద్భుతంగా ఉన్నాయి. కళ్యాణి ఆమె ఎస్తేరు. అవును ఆమెనే. ఆమె దెబోరా. అవును ఆమెనే. ఆమె యాయేలు. అవును ఆ స్త్రీనే. ఆమె అన్న. అవును ఆమెనే. నీవు అక్కడికి వెళ్ళడానికి ఇంకనూ అర్హత పొందలేదు. అవును అర్హత పొందలేదు. నీవు ఆమె ముందుకు వెళ్ళలేవు. ఆమె ఎస్తేరు. ఆమె తన ప్రజల కోసం ఎంతగానో ప్రార్థించింది, నశించిపోతున్న ఆత్మల కోసం ఎంతగానో ప్రార్థించింది. నీవేం చేయగలిగావు? ఎప్పుడూ నీ సొంత ఇంటి గురించి మాత్రమే ప్రార్థించుతున్నావు. ఎంతో స్వార్థంగా ఉన్నావు. ఆమె వద్దకు నీవు వెళ్ళలేవు. ఆమె దెబోరా. ఆమె ఒక ప్రవక్తని. తన ప్రజల కోసం ఎంతో ధైర్యంగా నిలబడింది, ఎంతగానో ప్రార్థించింది. నీవేం చేయగలిగావు? నీ సొంత బిడ్డల కోసం మాత్రమే ప్రార్థించుకున్నావు. అవును కదా, ఎవరైనా ప్రార్థన చెప్పినా కూడా ఒక్కసారి కూడా ఎవరి గురించి ప్రార్థించలేకపోయింది. సరిపోలేదండి. మరి ఆర్తి దగ్గరికి వెళ్ళడం తీసుకెళ్ళండి దేవుడు గారు. ఆమె వద్దకు నీవు వెళ్ళలేవు. ఆమె యాయేలు. తన గుడారంలో ఉన్న స్త్రీ అయినప్పటికీ శత్రు కార్యాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడింది, ప్రార్థించింది. నువ్వేం
అవును కదా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా నేను చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. ఏ రోజు కూడా ఏ సమస్య కూడా ధైర్యంగా ఎదుర్కోలేకపోయింది. సరే పోనివ్వండి, మరి ఆ ముస్లిం దగ్గర తీసుకెళ్ళిన దేవుడు గారు ఆమె వద్దకు నేను వెళ్ళలేవు. ఆమె అందా చిన్న వయసులోనే భర్తను కోల్పోయినప్పటికీ వైద్య వస్త్రాలు ధరించినప్పటి నుంచి మళ్ళా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుని మందిరంలోనే దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉపవాసాలతో ప్రార్థనగా గడిపింది. ఆమె వద్దకు నేను వెళ్ళలేవు. అలాగంటే ఎలాగంటే దేవుడు గారు ఈ యొక్క పర్వతానికి వచ్చి ఆ మహిమలో ప్రవేశించలేకపోతే ఎలాగండి? దేవుడు గారు ఇక్కడే ఇంత మహిమగా, ఇంత తేజస్సుగా ఉంటే అక్కడ ఇంత అధికమైన మహిమ ఉందని అక్కడ దేవుడు గారు వారి వద్దకు నేను వెళ్ళలేవు. వారెవరో తెలుసా? వారు అఖిల పుస్కిల. వారు భార్యాభర్తలుగా ఏక మనసు కలిగి ఎంతగానో సేవ చేసేవారు. సేవకుల కోసం సంఘం నిమిత్తం తమ ప్రాణంతా బలంగా పెట్టినవారు. వారి వద్దకు నేను వెళ్ళలేవు. అయ్యో దేవుడు గారు, అలా అంటే ఎలాగండి? ఈ పరలోక రాజ్యానికి వచ్చి ఆ మహిమలో ప్రవేశించలేకపోతే ఎలాగండి? దేవుడు గారు ఒక్క అవకాశం ఇవ్వండి. దేవుడు గారు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. నీకున్న ఒక్క అవకాశాన్ని ఒక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నావు. వారి వద్దకు నీవు వెళ్ళలేవు. దేవుడు గారు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను ప్రభా. ఈ యొక్క పరలోక రాజ్యానికి వచ్చి ప్రభా ఆ మహిమలో ప్రవేశించలేకపోతే ఎలా అంటుంది? ఎలా యేసయ్యా ఆ మహిమలో నేను ప్రవేశించడానికి నీ కృపను ఇవ్వయ్యా, నీ కృపను ఇవ్వకండి యేసయ్యా. ఆ మహిమలో నేను ప్రవేశించాలయ్యా, నీ కృపను నాకు ఇవ్వండి యేసయ్యా, నీ కృపను నాకు ఇవ్వండి తండ్రి యేసయ్యా. ఈ పాపని క్షమించండి అయ్యా, ఆ మహిమలో ప్రవేశించే కృపను నాకు ఇవ్వండి అయ్యా, నీ కృపను నాకు ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళినా మనందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఒక్కరోజైనా దేవుని గురించి చెప్పావా? ఒక్కసారైనా దేవుని సన్నిధికి నడిపించావా? అయ్యో కళ్యాణి, మంటలు కళ్యాణి, రాలిపోతున్న కళ్యాణి, ఇంటి పక్కనే ఉన్నాను కదా, మా దేవుడు ఒక్క రోజైనా మాకు చెప్పలేదు కదా. కళ్యాణి, ఇంతకాలం మీతో కూడా ఉన్నాను కదా, ఒక్కసారి లేదని చెప్పావా? ఏంటి
కలనా? యేసయ్యా తండ్రి, నా కళ్ళు తెరిపించావు ప్రభా, నా కళ్ళు తెరిపించావు ప్రభా. నేను నిస్వార్థపు బ్రతుకులు నా కళ్ళు తెరిపించావయ్యా, నా కళ్ళు తెరిపించావు ప్రభా. యేసయ్యా, ఇంతకాలం నేను బ్రతికాను ప్రభా. ఇక నుంచి ప్రభా నాది కాదు ప్రభా, ఈ జీవితం నాది కాదయ్యా. ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇది నీ జీవితం ప్రభా, నేను ఇచ్చిన ప్రభా. అనేక మంది చెడులకు ప్రభా నీ సువార్తను నేను ప్రకటిస్తానయ్యా, నీ సువార్తను ప్రకటిస్తాను. అనేక మంది చెడులను నీ వైపు తిప్పుతానయ్యా. ఇప్పుడేనయ్యా, ఇప్పుడే నీ కోసం నేను బ్రతుకుతాను తండ్రి, బ్రతుకుతానయ్యా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి యేసయ్య నిజమైన దేవుడు, ఆయన నమ్ముకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చదువుతాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన నమ్ముకున్నామా, ఆయన నిజమైన దేవుడు, నిజమేనమ్మా, తండ్రి యేసయ్య నిజమైన దేవుడమ్మా, లోపేనమ్మా. దూరంగా యేసుతో సాటి లేరన్నా, యేసయ్య దైవం చూడనా, యేసయ్య దైవం చూడనా. ఓ అన్నలారా, ఓ అక్కలారా, దేవుని వాక్యాన్ని వినండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయు. రక్తము చిందింపకుండా పాప విమోచన లేదు. యేసు ప్రభువును నమ్ముకునండి. యేసు ప్రభువుని ఎంతమంది అయితే నమ్ముకుంటారో ఆయనను త్వరలో ఆయన వారందరినీ తీసుకుని పోవడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. యేసు ప్రభువుని మీరు నమ్మండి, మీరు రక్షింపబడతారు, నరకం నుండి తప్పింపబడతారు. నరకం అనేది నీ కొరకు నా కొరకు చేసినది కాదు, కానీ నరకం అనేది సాతాను వారి అనుచరుల కోసం చేసినది. మరి దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడంటే ఆ పరలోకాన్ని చేశాడు. ఆ పరలోకాన్ని మనం అందరం స్వతంత్రించుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, మన హృదయం యేసు ప్రభు వారిని నమ్మితే చాలు. యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన సొంత రక్షకులుగా అంగీకరిస్తే చాలు. ఆయన విశ్వాసం ఉంటే చాలు. కేవలం ఆయన నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. ఆయన నీకున్న వెండి బంగారాలను, ఆస్తి అంతస్తులు ఇవేమి కోరడం లేదు, కానీ ఆయన నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపనేటువంటి ఆలోచన అనేది చేయవద్దు, ఎందుకంటే రేపటి దినం అనేటువంటి గ్యారెంటీ మన జీవితాలలో లేదు. కనుక మనందరం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుందాం, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. నేను మిమ్మల్ని కలుసుకోకపోవచ్చు, మీరు నన్ను కలుసుకోకపోవచ్చు, కానీ మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినట్లయితే మనందరం ఆ పరలోక రాజ్యంలో కలుసుకుందాం. దేవుని మిమ్మల్ని దీవించిన గాక.
అమ్మా బాగా గాయాలతో ఉన్నావు, బాగా నీరసంగా ఉన్నావమ్మా. నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకోవాలమ్మా. టాబ్లెట్ వేసుకొని 2 రోజులు రెస్ట్ తీసుకోవాలమ్మా. నేను రెస్ట్ తీసుకోవడమా? లేదు లేదు, నేను దేవుని సువార్త ఇంకా అనేక మందికి ప్రకటించాలి. దేవుని సువార్తను అనేక మంది జనులకు తెలియజేయాలి. దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. నీవు నేను మనమందరము సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించువారు ధన్యులు. సువార్తను ప్రకటించాలి. ఈమె తన జీవిత కాలమంతయు తను చనిపోయేంత వరకు సువార్తను ప్రకటిస్తూనే ఉంటుంది.